ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా, ఈ విధంగా మిమ్మల్ని స్తోత్రించుటకు స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రం. మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలు ఈ యొక్క ఈస్టర్ సందర్భాన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని సంతోషిస్తున్న ఈ శుభవేళ మేము కూడా నా ప్రభువా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని మీ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచుమని సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి ఆత్మీయంగా బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ మరి ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరి ఈస్టర్ను జరుపుకుంటున్న శుభవేళ. గత 40 రోజులు చాలా మంది మరి ఎంతో భక్తి శ్రద్ధలతో యేసుక్రీస్తు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. సంతోషం. మరి గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్, ఈ యొక్క సంతోష దినాన దేవుడు మనతో మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనము కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ రోజుల్లో మరి ప్రతి ఇంట్లో చదువుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. అలాగే సమాజాన్ని మనము పరిశీలించినప్పుడు దేవుణ్ణి నమ్మిన వారి కంటే దేవుణ్ణి నమ్మని వారే మనకు ఎక్కువగా అగుపడతా ఉంటారు. దేవుణ్ణి నమ్మిన వారు తక్కువగా ఉంటారు. దేవుణ్ణి నమ్మని వారు మనకు ఎక్కువగా కనబడతా ఉంటారు. దీని గల కారణం ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో దేవుడు లేడు అంటే అది ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఒక వింతగా చూస్తున్నారు. ఇతడు దేవుణ్ణి నమ్ముతాడట, ఈమె దేవుణ్ణి నమ్ముతుందట అనే ఒక వింతగా చూస్తారు. దేవుడు లేడంటే అది చాలా గ్రేట్గా ఉంది. అతన్ని చాలా మంది మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. దేవుడు లేడా, అబ్బా నువ్వు మా బ్యాచ్ అని. దేవుడు ఉన్నాడు అంటే సమస్య. మీరందరికీ నేను దేవుని పక్షాన చెప్పబోయేది ఏంటంటే, దేవుడు లేడు అనుకుంటున్నారు, బాగానే ఉంది, సంతోషం. మనం పుట్టాం, ఓ రోజు చచ్చిపోతాం. చచ్చిన తర్వాత దేవుడు ఉంటే ఏం చేస్తావు? దేవుడు లేడంటున్నావు, ఓకే, ఖచ్చితంగా ఓ రోజు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత దేవుడు ఎదురుగ్గా ఉంటే ఏం చేస్తావు? అయ్యి దేవుడు ఉన్నాడేంటి, దేవుడు ఉన్నాడా, నేను మళ్ళీ భూలోకానికి వెళ్ళేసి దేవుడు ఉన్నాడు అని నమ్మి బాప్తీసం తీసుకొని వస్తాను అంటే దేవుడు వదిలిపెట్టాడు. యూటర్ను అంటూ లేదు. ప్రతి మానవుడికి యూటర్ను లేదు. రోడ్డు పైన మనకు అప్పుడప్పుడు అన్ని యూటర్లు ఉంటాయి. నచ్చితే ఇంటికి వెళ్ళిపోవచ్చు, వెనక్కి వెళ్ళిపోవచ్చు యూటర్న్ తీసుకొని. మనకు యూటర్న్ అంటూ ఒకటి లేదు, యూటర్న్ అంటూ లేదు. మనకంతా వన్ వే. పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాం, వన్ వే. భూలోకం నుంచి పాతాళ లోకానికి పోవాలి, డైరెక్ట్ వే. యూటర్న్ తీసుకోవడానికి నీకు పర్మిషన్ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు చర్చికి వచ్చినట్టు, ఎప్పుడు పడితే అప్పుడు సంఘానికి వచ్చినట్టు, ఇష్టం ఉంటే వస్తాం, కష్టం ఉంటే రాము అన్నట్టుగా కాదు. చాలా మంది అనుకుంటారు దేవుడు లేడు. సింపుల్. ఉంటే ఏం చేస్తావు? దేవుడు ఉన్నాడని జీవించు. ఒకవేళ అక్కడ పోయిన తర్వాత దేవుడు నన్ను చూడకుండా నువ్వు నమ్మావు అని నేను మెచ్చుకుంటాడు. ఎందరో ప్రవక్తలు, ఎందరో దైవజనులు, సేవకులు, ఇవాంజలిస్టులు దేవుడు ఉన్నాడు నమ్మండి అని చెప్పిన నమ్మక దేవుని ఇష్టానికి భిన్నంగా జీవిస్తే ఏమొస్తుంది? చివరగా దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపాడు. నా కుమారుడు వెళ్ళి చెప్తేనైనా నమ్ముతారు అని యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపడం జరిగింది. ఆ ప్రభువు చెప్పిన మాటలు కూడా చాలా మంది తిరస్కరించారు. నేటికి ఆ ప్రభువు నేర్పిన బోధను చెబుతూ ఉంటే ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. భూమి మీద నుండి లేపేస్తున్నారు, భూమి మీద నుండి పంపించేస్తున్నారు. నీ వద్దు,
ఈ బోధ మాకు వద్దు అని. ఇలాంటి సిచ్యువేషన్లు మొదటి శతాబ్దంలో నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొత్త కాదు ఇవన్నీ కూడా, మొదటి శతాబ్దంలో నుంచే ఉన్నాయి. మృతుల పునరుత్థానాన్ని నమ్మరు. చనిపోయిన వ్యక్తి లేవడం ఏంటి అనుకుంటారు. ఎందుకంటే ఇంతవరకు వారు చూసిన వ్యక్తి చచ్చిపోయిన తర్వాత లెగలేదు. మనకు తెలిసిన చాలా మంది చచ్చిపోయారు, వారు లెగలేదు, మనకు తెలుసు. కానీ మొదటి శతాబ్దంలో అపోస్తలులు చూశారు. సర్వోన్నతులైన దేవుని ప్రియకుమారుడు ఈ లోకంలోనికి వచ్చి సర్వమానవాళి నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధిలోనికి వెళ్ళి 3వ రోజు తిరిగి లేపబడ్డాడు దేవుని చేత. శిష్యులు చూశారు, సజీవ సాక్ష్యాలు శిష్యులు చూశారు. వారు అందుకే ఆ అద్భుతమైన ఆ సన్నివేశాన్ని చూసి ఈ ప్రపంచానికి చెప్పారు ఏమని? యేసుక్రీస్తు మృత్యుంజయుడై మరణాన్ని గెలిచాడు అని. వారంతా కూడా చెప్పిన వారు అపోస్తలులు. వారు చూశారు, చెప్పారు. వారి మాట నమ్మాల్సిందే. మనం చూద్దామంటే మనం అప్పుడు పుట్టలేము కదా. 2000 సంవత్సరాల క్రితం మనం పుట్టి ఉండలేము. మనం మొన్న పుట్టాం. వారి మాటలు నమ్మాలి. వారు అబద్ధం చెప్పడానికి వారికి ఏం అవసరం పడింది? కొన్ని అబద్ధం చెప్తే వారికి ఏమైనా గిఫ్ట్లు ఇచ్చారా? ఆనాడు ఆ రోమన్ గవర్నమెంట్ అపోస్తలులకు ఏమిచ్చారు? వారిని పట్టుకొని చిత్రవధ చేసి జైలులో పంపించారు, జైలు పాలు చేశారు, చివరకు ఘోరంగా చంపివేశారు. శిలువ మరణాన్ని గెలిచాడు ప్రభు అని చెప్పినందుకు ఏం చేశారు? చంపేశారు. మృతుల పునరుత్థానాన్ని అంత ఈజీగా ఎవరు కూడా నమ్మరు. కారణం, మన ఇళ్లలో చనిపోయిన వ్యక్తి బ్రతికినట్లుగా మనం ఎప్పుడు చూడలేము. దానికి మరి పరిశుద్ధ గ్రంథము ఏమని సెలవిస్తుందో చూద్దాం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు ఈ ప్రపంచానికి అద్భుతంగా వివరించిన అద్భుతమైన వాక్య భాగము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడైతే అనగా చనిపోయిన వారిలో ఫస్ట్ పర్సన్ యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలు బ్రదర్. ఇప్పుడైతే ఎంటైర్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడైతే ఒక వ్యక్తి లేచాడు, ప్రథమ ఫలముగా ఆయనే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. అబద్ధం చెప్తే ఏమైనా లాభం ఉండాలి కదా. వారు యేసుక్రీస్తు కొరకు ఏమైపోయారు? హతసాక్షులుగా మిగిలిపోయారు చరిత్ర పుటల్లో. అందుకే అన్నారు, క్రైస్తవుడు అయినందుకు మేము బాధను అనుభవించాము అన్నారు. ఏం బాధలు? ఎక్కడ పోయినా వారికి చివాట్లు, నమ్మని మనుషులు చిత్రవధ చేశారు, ఘోరంగా చంపివేశారు. హతసాక్షులుగా క్రీస్తు అపోస్తలులు చరిత్ర పుటల్లో నిలిచారు. ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడకండి. ప్రవీణ్ పౌరాల గారు మన మధ్యలో లేరు. మనం సిగ్గుపడనక్కర్లేదు. దేవుని పనిలో ప్రాణం పెట్టిన ఒక వీరుడిగా మనం తన కోసం, తన కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ప్రభు అన్నాడు, కొట్టిన వాడిని కొట్టొద్దు అన్నాడు, క్షమించేయమన్నాడు. ఈ ప్రభు మాటలు. మోకరించాలి, ప్రార్థించాలి, దేవుని చేతికి అప్పగించాలి. ఇది క్రైస్తవ విశ్వాసి బాధ్యత. దేవుని మాటలు నమ్మేవారు తక్కువ, నమ్మని వారే ఎక్కువ. నాటి నుండి నేటి వరకు 22వ వచనం, సేమ్ చాప్టర్. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ. ఎంత మంచి మాట ఇది! మీరందరూ బ్రతుకుతారని చెప్తుంది బైబిల్. మీరందరూ బ్రతికింపబడుదురు అని చెప్పాడు దేవుడు.
ఈ మాటకు ఎందుకు కోపం వస్తుంది? అందరూ చచ్చిపోవాలి అంటే కోప్పడాలి, సావును కోరితే కోప్పడాలి. దీర్ఘాయుష్మాన్ భవ అంటే అది మంచి మాటనా తిట్టా? మంచి మాట. నువ్వు చచ్చిపో అంటే అది తిట్టు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమని రాయించాడు? క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ఎంత మంచి మాట! మీకు చావు లేదు బిడ్డ అంటున్నాడు దేవుడు. మీరందరూ ఎవరో తెలుసా? నా ప్రియ పిల్లలు అంటున్నాడు దేవుడు. మీరందరూ నన్ను నమ్మకుండా ఉన్నారు, కానీ మీరంతా నా పిల్లలు అని దేవుడు తన ఉనికిని చాటుకుంటున్నాడు. మీరంతా నా పిల్లలు, మీరందరూ బ్రతకాలి అనుకుంటున్నాడు హెవెన్లీ ఫాదర్. అందరూ బ్రతికింపబడతారు క్రీస్తునందు ఉంటే. ఇది సీక్రెట్. యేసుక్రీస్తు ఎవరు? నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను. నీవు ఆయనలో ఉంటే నీకు బ్రతుకుంది. నీవు ఆయనలా జీవిస్తే నా సింహాసనం పైకి నువ్వు వస్తావు. ఎంత గొప్ప ఆపర్చునిటీని దేవుడు సర్వ మానవాళికి ఇచ్చాడు. కానీ మానవాళి మాటను అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటా ఉంది. చనిపోయిన వారు బ్రతకడం ఏంటండి అంటారు. చనిపోయిన వారు బ్రతకడం ఏంటండి, ఇది చాలా విడ్డూరంగా ఉంది అంటారు. ఆలోచన చేస్తే ఈ ప్రపంచానికి దేవుడు ఒక ప్రాక్టికల్ థియరీని బోధిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం, verse 35. మృతులు ఎలాగు లేతురు, వారు రెడ్డి శరీరంతో వత్తురు అని ఆనాడే ప్రశ్న వేశాడు. జవాబు దేవుడు ఆనాడే చెప్పాడు. జవాబు ఎవడికి ఎక్కలేదు, ప్రశ్న మాత్రం మిగిలిపోయింది. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు అంటే క్రీస్తునందు ఉంటే బ్రతుకుంది. మృతులు ఎలాగు లేతురు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆన్సర్ దేవుడు అక్కడే ఇస్తున్నాడు. 36వ వచనం, verse 36. ఒరే ఫూల్, నీకు ఇంకా అర్థమైతే లేదా? బైబిసి చదువుకున్నావు, ఇంజనీరింగ్ చేసావు, పీజీ చేసావు, సైన్స్ తెలియదా నీకు? బాటనీ తెలియదా? వృక్ష శాస్త్రము తెలియదా? ఒక గింజను నువ్వు విత్తి చూడు, ఒక గోధుమ నీవు విత్తుదారుని చూడగా అది గోధుమ గింజ అనుకో. ఎగ్జాంపుల్, గోధుమ గింజను మట్టిలో పెట్టు. మట్టిలో పెట్టాను, ఎస్. గోధుమ గింజ ఏ కలరు? గోధుమ గింజ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఆ గోధుమ గింజ ఏ కలర్లో ఉంటుంది? బ్రౌన్ కలర్లో ఉంటుంది. మట్టిలో పెట్టు, ఆ పెట్టిన 2-3 days తర్వాత చూడు, బయటకు వస్తుంది. ఏ కలర్తో వస్తుంది? కలర్ మారిపోతుంది. గోధుమ గింజ గోధుమ కలర్లో ఉండి బ్రౌన్ కలర్లో ఉండి లేత ఆకుపచ్చని రంగులో బయటకు వస్తుంది. గింజ సైజు ఎంత ఉంటుంది? ఆ మొక్క ఎంత సైజు ఉంటుంది? దాదాపు 2-3 ఫీట్లు ఉంటాయి కదా బ్రదర్, 2-3 ఫీట్లు ఉంటుంది గోధుమ మొలక. వరి కూడా 2 ఫీట్లు ఉంటుంది అనుకుంటా. వరి పంట, గోధుమ పంట కూడా 2 ఫీట్ల హైట్ ఉంటుంది. గోధుమ చిన్న గింజ చచ్చిపోయి గొప్పగా బ్రతికుతుంది నీ ముందే, బాటని. అందుకే అన్నాడు ఫోల్ అన్నాడు, ఓ అవివేకి, నీ తెలివైపోయిందిరా అంటున్నాడు దేవుడు ప్రేమతో. దేవుడు అంటున్నాడు, ప్రకృతిని చూస్తున్నావు కదా, 3 పూటలు వేస్తున్నావు కదా, తందూరి రోటి తింటున్నావు, గోధుమ రొట్టె తింటున్నావు. గోధుమ గింజను చూడు, అది చస్తే అది గొప్పగా నీ ముందే బ్రతుకుతుంది కదా. గోధుమ గింజ కంటే నీవు శ్రేష్ఠుడవు కావా అంటున్నాడు దేవుడు. గోధుమ గింజ కంటే నీవు శ్రేష్ఠుడవు కావా? ఓ అవివేకి, నీవు విత్తుదానిని చూడు, అది చస్తేనే గాని బ్రతికుంది కదా. చస్తే గోధుమ గింజ బ్రతికిపోయి పెద్దగా అయింది. చిన్ని గింజ పెద్దగా అయినప్పుడు మనం చచ్చిపోయి గొప్ప ఆకారం, మహిమ దేహము అంటారు దాన్ని. యేసుక్రీస్తు స్వామి సమాధిలోనికి పోకముందు మనలాంటి ఆకారంతో ఉన్నప్పటికీ సమాధిలోనికి వెళ్ళి
3 రాత్రింబగళ్ళు అక్కడ ఉండి మహిమ దేహంతో బయటికి వచ్చాడు. మహిమ దేహంతో బయటికి వచ్చాడు. పెద్ద రాయి పెట్టారు కదా, రాయి. ఎందుకంటే శిష్యులు వచ్చి ఏం చేస్తారు అని పేద రాయి పెట్టి ఆనాటి రోమన్ గవర్నమెంట్ సీల్ చేశారు. సీల్. ఆ రాయి ఓపెన్ కాకపోయినా క్రీస్తు యేసు బయటికి రాగలడు. మహిమ దేహానికి ఉన్న పవర్ లాంటిది. ఆ మహిమ దేహం ఎక్కడికైనా పోగలదు. ఆ రాయి అలాగే పెట్టేసి యేసుక్రీస్తు బయటికి రావచ్చు. రాలేక కాదు, రాయి తెరవబడితే ఈ ప్రపంచానికి సమాధి ఓపెన్ అయిపోయింది. దాంట్లో యేసుక్రీస్తు బాడీ లేదు అని ఎవరు చెప్పాలి? మనలాంటి వారు తొంగి చూసి చెప్పాలి, అయ్యో బాడీ లేదే, బాడీ లేదా, బాడీ లేదు. నేను తిరిగి లేస్తానని చెప్పాడు కదా యేసుక్రీస్తు. మనకు చూపించుకోవడానికి దేవుడు రాతిని జరిపాడు, కానీ ప్రభువు మహిమ దేహము ఆ సమాధిలో నుంచి బయటికి వెళ్ళిపోగలదు. మన కోసం దేవుడు సమాధి రాతిని పక్కకు జరిపాడు. కారణం, మీరు సమాధిలోనికి తొంగి చూస్తారని ఆయనకు తెలుసు. అసలేమో మన మానపక్షులం. సొంత శిష్యుడు తోమా దగ్గరికి యేసుక్రీస్తు వస్తే అమ్మో భూతం భూతం అంటాడు. అయ్యో తోమా నేను ప్రభువును అంటే, నేను నీ పక్కలో వేలిపెట్టి చూస్తేనే కానీ నమ్మను ప్రభువా. ఆ టైప్ మన టైపు. అందుకే ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు తోమా. అయ్యో ప్రభువా అని అప్పుడు పశ్చాత్తాపడతాడు అపోస్తలుడైన తోమా గారు. అనుమానం, ఆ రాతిని పక్కకు తెరపడానికి కారణం ఏంటి? లోకం కోసం. యేసుక్రీస్తు మహిమదేహం గోధుమ గింజ చనిపోయి 2 ఫీట్ల హైట్ లో పుష్కలంగా ఎన్నో విత్తనాలతో, ఒక గింజ చనిపోయి ఎన్నో విత్తనాలు మన కళ్ళ ముందే పుడితే, ఓ అవివేకి, నీవు విత్తునది చూడు, నీకు జ్ఞానం వస్తుంది, చస్తే బ్రతుకుంది అని చెబుతుంది బోటనీ. జియోలాజీ, భూగర్భ శాస్త్రం. భూమిలోనికి వెళ్ళింది గింజ. ఆ భూమి ఏం చేసింది? కొత్త ఆకారాన్ని ఇచ్చింది. మనం చచ్చిపోయి ఎక్కడికి పోతాం? భూమిలోనికి పోతాం. భూగర్భ శాస్త్రం అప్పుడు తెలుస్తుంది. సమాధిలోని వెళ్ళగానే ఆత్మ వెళ్ళిపోతుంది పెద్ద ఆకారంతో. నీ దేహంలో ఉన్న ఆత్మ దేవుడి ఆత్మ. అది చాలా గొప్ప ఆత్మ. అది ఎంతో బలమైన ఆత్మ. దేవుని స్వరూపము అది. ఈ మట్టి బొమ్మలో ఉంది. ఆత్మకు అంతము లేదు. దేహం మట్టిలోనికి పోతుంది. ఆ మట్టి కాసేపు మన దేహాన్ని భద్రపరుస్తుంది. భూగర్భం. నమ్మకపోతే దేవుడు అంటున్నాడు, నీవు వృక్షశాస్త్రాన్ని, మనందరూ తెలుసు, చింత పండును బాగా పిసికిన తర్వాత దాంట్లో గింజలు వస్తాయి. అప్పుడప్పుడు గింజలు వస్తే ఆ గింజలను పెరట్లోకి విసిరేస్తారు. అది కొంతకాలానికి ఆ నలుపు గింజ రంగు మారి చిన్ని మొక్కై పెద్ద చెట్టుగా మహావృక్షముగా మన కళ్ళ ముందే, మనకంటూ ఎంతో ఎత్తులో బలమైనదిగా ఉంటుంది చిన్ని గింజ. ఈ చిన్ని జీవితం. క్రీస్తులు అందరూ బ్రతుకుతారు. క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే, చచ్చిన తర్వాత బ్రతుకుంది సోదర సోదరి, బ్రతుకుంది. బ్రతుకు లేదంటే నీవు, దేవుడు అంటున్నాడు, నువ్వు అవివేకివి అంటున్నాడు. అంటే నీకు జ్ఞానము లేదు. నేర్చుకో. ఒక రైతు గారి దగ్గరికి వెళ్ళు. నీకు భూమి లేకపోతే రైతు దగ్గరికి వెళ్ళు. రైతు ఏం చూస్తున్నాడో చూడు. భూమిలోనికి విత్తాడు, పంట కోస్తాడు. అద్భుతమైన జీవితం. 15వ అధ్యాయం 15వ వచనం. ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా, మృతులు లేపబడని ఎడలా దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా ఆగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే. క్రీస్తు లేపబడ్డాడు, ఇది మన విశ్వాసం. క్రీస్తు లేపబడ్డాడు, ఇది మన విశ్వాసం. క్రీస్తును దేవుడు లేపాడు, ఇది మన విశ్వాసం.
క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు అంటే ఓన్లీ క్రిస్టియన్స్ మాత్రమే. అందరంటే క్రీస్తుని ధరించుకున్న వాడే క్రైస్తవుడు. 1 Corinthians chapter 15 verse 52, 15వ అధ్యాయం 52. మనమందరము రెండవ రాకడలో యేసుక్రీస్తుని నమ్ముకుని మనం చనిపోతాం కదా. మనమందరము ఒక్క రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాము. బూరం మ్రోగున్నప్పుడు మృతులు అక్షయాలుగా లేపబడుతుంది అనగా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి మనమందరము మృతి పొందుతాము కదా. మృతి పొందిన మనమందరం ఏమైపోతామట? లేపబడతాం. ఇది నమ్మాలి. ఇది నమ్మకపోతే ఒక విత్తనం గోధుమ గింజ కొనుక్కొని పట్టెలో పెట్టి చూడు, అప్పుడు నీవు విజ్ఞానవంతుడివి అవుతావు అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. మన జ్ఞానం రావాలంటే ఏం చేయాలి? ప్రాక్టికల్ గా మనం చేయాలి. ఒక గింజకే దేవుడు మరో జీవితం ఇచ్చినప్పుడు, దేవుని స్వరూపాలం మనం, దేవుడు చేసుకున్న బొమ్మలం మనం, దేవుడు మనకు ఇవ్వడా? యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా దేవుడు క్రీస్తును మృతులలో నుండి లేపెను. కారణం యేసుక్రీస్తు జన్మ అద్భుతమైన జన్మ, పవిత్ర జన్మ, పరిశుద్ధ జన్మ. దేవుని కోసం బ్రతికాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. తన పవిత్ర పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని కడుక్కుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అతన్ని మనం గౌరవిస్తున్నామా? యేసు మాటలు అంగీకరిస్తున్నామా? యేసు పలికిన బోధను ఆస్వాదిస్తున్నామా? యేసు పలికిన మాటలను పెడచెవిన పెడుతున్నామా అని ఆలోచన చేస్తే ఆన్సర్ మీకు దొరకక మానదు. ఒక రెప్పపాటున కడబూర మోగగానే మనమందరము మార్పు పొందుతాము. మనమందరికి మహిమ దేహాలు వస్తాయి. అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. చాలు. ఈ దేహం ఏమైపోద్దట? మహిమ దేహముగా మారిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము కాపాడుకోవాలి. ఆ మహిమ దేహము సంపాదించుకోవడానికి మన ప్రయాస. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా సిగ్గుపడకండి. ప్రభువు నందు మనం ఎలా చనిపోవాలి? ప్రభువులో ఉండి చనిపోవాలి. ప్రభువు నందు మృతి నొందాలి. మనం యేసుక్రీస్తును నమ్మి ఆయన పనిలో ఆయనకు మనము శిష్యులుగా, దేవునికి సాక్షులుగా ప్రభువు నందు ఉండి మనము మృతి నొందాలి. మన ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ ఎలా చనిపోయాడు? దేవుని పనిలో ఉండి అనేక మందికి వాక్యాన్ని బోధించి ప్రభువు నందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. మనకు విశ్రాంతి రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏసీ కొనుక్కోవాలి, చల్లగా ఉండాలి. కారు కొనుక్కోవాలి, చల్లగా ఉండాలి. కారు మాత్రం దేవుని పనికి వాడం. ఇల్లు కట్టుకోవాలి, చల్లగా ఉండాలి. ఇల్లు మాత్రం దేవుని కోసం వాడం. ఇల్లు వాడం, ఒళ్ళు వాడం. ఆయనేమో నీకు బంగారు పట్టణం ఇవ్వాలా? ఆ బంగారు పట్టణం ఎవరికి? ప్రభువు నందు మృతులు ధన్యులు, వారికి విశ్రాంతి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మన క్రియలు మన వెంటే వస్తాయి. చెడ్డ పని చేస్తే క్రియ మన వెంబడే వస్తుంది, పొమ్మన్నా పోదు. నేను చెడ్డ పనులు చేసి చచ్చిపోతే ఆ క్రియ నాతో పాటే ఉంటది. పోవంటే నో, నేను నీ వెంట ఉంటాను అంటుంది. పరిశుద్ధమైన పనులు చేస్తే పరిశుద్ధమైన పనులు మన వెంటే వచ్చేస్తాయి. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు, జాగ్రత్త అనగా ఒకనాడు గొప్పవారని పేదవారని ఏమి దేవునికి తేడా లేదు. దేవుడు అందరి కోసం పనిచేశాడు, అందరిని ప్రేమించాడు. దానికి మార్గదర్శకం
యేసుక్రీస్తు ప్రభువే. మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం కూడా ఆయన కోసం అవసరమైతే ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్ను తండ్రి, ఈ రిజరెక్షన్ డే ఈస్టర్ సందర్భాన మేము కొన్ని మాటలు ప్రభు మేము ధ్యానం చేసుకున్నాం. ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి మీ పిల్లలు తండ్రి మేము కూడా పాలివారిగా ఉండి జీవించి చనిపోయి ప్రభు మరి మహిమ దేహాన్ని ధరించుకునే కృప దయచేయం తండ్రి అని ప్రార్థిస్తూ, ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా పిల్లలందరినీ ఈ కృపలో భద్రపరచమని, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తూ, విజ్ఞాపన చేస్తూ యేసు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్.